హాయ్ ఫ్రెండ్స్, అస్సలం అలైకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాఫర్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ మీ ముందుకు మరో సరికొత్త రెసిపీతో అయితే వచ్చానండి. అదేంటంటే కొర్రల ఉప్మా, మిల్లెట్స్ ఉప్మా. మిల్లెట్స్ అంటే తెలుసు కదండి మీకు. అందరూ హెల్త్ కాన్షియస్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఈ మధ్య మిల్లెట్స్ కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీంతో ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా కొర్రలు తీసుకుని దానిని నేనైతే ఒక 1/2 కేజీ కొర్రలు తీసుకున్నానండి. 1 కప్పు నిండుగా వచ్చినాయి. అవి తీసుకుని వాటిని నీళ్లతో ఒక 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. బాగా కడగాలి ఫ్రెండ్స్ కొర్రల్ని. శుభ్రంగా కడిగిన తర్వాత ఒక గ్లాస్ నీళ్లు వేసుకుని కొర్రల్ని ఒక 4 గంటలైనా నానబెట్టాలి. లేదు ఉదయాన్నే టిఫిన్ చేసుకోవడం అయితే రాత్రి నానబెట్టేయచ్చు. ఓవర్ నైట్ సోక్ చేస్తే ఇంకా బాగా వస్తుంది కొర్రల ఉప్మా. నేనైతే రాత్రంతా నానబెట్టాను ఫ్రెండ్స్. నానిన తర్వాత కొర్రలు ఇలాగుంటాయి. వీటిని ఒక స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసుకోవాలి. మొత్తం అంతా నీళ్ళంతా పోయేలాగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్మా ప్రిపేర్ చేయడానికి ఒక గిన్నె పెట్టుకుని స్టవ్ మీద 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేడయ్యాక పల్లీలు 1 టేబుల్ స్పూన్ అన్ని పల్లీలు వేయాలి. 1 స్పూన్ అన్ని పచ్చిశనగపప్పు, 1/2 స్పూను ఆవాలు, 2 పచ్చిమిరపకాయలు పెద్దవి వేసి, అలాగే 1 ఇంచు అల్లం ముక్క సన్నగా కట్ చేసుకుని అది కూడా వేయాలి. అవి వేసిన తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసి బాగా వేయించాలి. క్యారెట్ వేసుకోవడం ఆప్షనల్ ఫ్రెండ్స్. మీ ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే 1 మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా తీసుకుని వేసి ఉల్లిపాయలు బాగా వేయించే వరకు వేయించాలి. ఉల్లిపాయలు మగ్గడానికి 1/2 స్పూన్ ఉప్పు అయితే వేసాను ఫ్రెండ్స్ నేను. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసి బాగా వేయించాలి. వేసిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో మిల్లెట్స్, 1 కప్పు మిల్లెట్స్కి 3 కప్పులు వాటర్ వేయాలి. కరెక్ట్ మెజర్మెంట్ అనమాట. అలా వేసుకుంటే ఉప్మా పొడి పొడిగా బాగా వస్తుంది. వేసి మనం ఆల్రెడీ 1/2 స్పూన్ ఉప్పు వేసాం కదా. ఇలా ఎసరు మరిగేటప్పుడు ఇంకో 1/2 స్పూన్ వేసుకుంటే కరెక్ట్గా 1 స్పూన్ పడుతుంది ఫ్రెండ్స్ ఉప్పు. ఇలా బాగా మరిగిన తర్వాత నీళ్ళు మొత్తం అన్నీ బాగా మరిగిన తర్వాత మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న మిల్లెట్స్ని అందులో వేసేయాలి. వేసేసి బాగా కలిపి హై ఫ్లేమ్లో 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ మిల్లెట్స్ ఉప్మా. మన శరీరానికి కూడా చాలా మంచిది. మీరు వారంలో 2-3 సార్లు అయినా తినొచ్చు ఈ కొర్రల ఉప్మా. కడుపు నిండుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆకలి త్వరగా వేయదు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి చిట్కా కొర్రల ఉప్మా. ఒకసారి ఉడికిన తర్వాత సిమ్లో పెట్టి ఇంకో 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఉప్మా అయితే ఇలా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచాలి స్టవ్ ఆఫ్ చేశాక. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మిల్లెట్స్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని పల్లీ చట్నీతో కానీ గ్రీన్ చట్నీతో కానీ తీసుకోవచ్చు. చాలా ఎమీగా ఉంటుంది, తినడానికి బాగుంటుంది, ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మిల్లెట్స్ సూపర్ మార్కెట్స్లో విరివిడిగా దొరుకుతాయి. మీరు తెచ్చుకుని ట్రై చేయండి. దీన్ని పల్లీ చట్నీతో కానీ గ్రీన్ చట్నీతో కానీ టేస్ట్ చేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అస్సలం అలైకుం.